అంతే నాకు అన్నయ్య అడగంగానే నేనైతే ఏం చేయాలన్నా అని ఆలోచించిన. సొరకాయ బజ్జీ ఎట్లుంటదని అనుకున్నా. నేనైతే సొరకాయని తురుముకొని ఒక కప్పు బియ్యం పిండి అయితే పోసుకున్నాం. కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకున్నా నేను. కొంచెం ఉల్లాకు ముక్కలును సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బియ్యం పిండి ఇట్లయితే కలుపుకొని ఒక అర్ధ గంట అయితే నానబెట్టుకోవాలి. అట్లయితే బజ్జీలు మంచిగా వస్తాయి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా అయితే ఆయిల్ పోసుకోవాలి మనం. నూనె వేడయ్యాక అయితే ఒక్కొక్కటి పునుగులు లెక్క చిన్నగా వేసుకుంటాం కదా, అట్లా వేసుకోవాలి బజ్జీలు. మంచిగా నూనెలో వేగనివ్వాలి. మంచిగా వేయించితేనే ఆ గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే మనం వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాకైతే బజ్జీలు అయితే తీసేసుకోవాలి. పెసరపప్పు బజ్జీలు లెక్కనే చేసిన నేనైతే ఫస్ట్ టైం చేసిన. అయినా బాగా వచ్చినాయి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సూపర్ వచ్చినాయి. మా బాబు నాకు అన్నయ్యకి అయితే బాగా నచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.